ఢిల్లీ పార్లమెంటులో రేపటి నుంచి అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు స్పీకర్ అవకాశం కల్పించారు. స్పీకర్ ఆదేశాలతో 2 స్టాల్స్ ఏర్పాటుకు లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లోక్సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. దీంతో కాఫీ స్టాల్స్ ఏర్పాటు కోసం గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఢిల్లీ వెళ్లారు. ఇవాళ సాయంత్రం గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పార్లమెంట్లో రేపటి నుంచి అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పార్లమెంట్ లో రేపటి నుంచి అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఏదైతే అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు స్పీకర్ ఓం బిర్లా అవకాశం కల్పించారు. అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాల్సిందిగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడుతో పాటు కేంద్ర మంత్రులు, ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, అదేవిధంగా టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు టీడీపీ ఎంపీలంతా కూడా ఇటీవల స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఈ యొక్క అరకు కాఫీ స్టాల్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. దాంతో అందుకు ఆయన అనుమతి ఇస్తూ నిన్న లేఖ కూడా రాయటం జరిగింది. స్పీకర్ ఆదేశంతో 2 స్టాల్ ఏర్పాటు చేసుకోవాలని లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులను జారీ చేశారు. ఏదైతే కొత్త పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి సంగం 1, అదేవిధంగా సంగం 2 కోర్ట్ యార్డ్ వద్ద ఈ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లోక్సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు కూడా ఈ స్టాల్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు కోసం ఢిల్లీకి ఏపీ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు, అదేవిధంగా గిరిజన శాఖ మంత్రి, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా ఢిల్లీకి వస్తున్నారు. రేపు పార్లమెంట్ లో దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుంది. సో రేపటి నుంచి పార్లమెంట్ లో ఈ అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడం పైన టీడీపీ ఎంపీ అప్పలనాయుడు కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. తూర్పు కనుమల నుండి భారతదేశ పార్లమెంట్ వరకు కూడా అరకు వ్యాలీ కాఫీ యొక్క ప్రస్థానంలో అరకు వ్యాలీ కాఫీ ప్రస్థానం దేశంలో ప్రతి ఒక్కరికి తెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ కలిసెట్టి అప్పలనాయుడు తన ప్రకటనలో పేర్కొన్నారు. మన రాష్ట్ర గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతుంది. అదేవిధంగా వారి స్వహస్తాలతో పండించినటువంటి కాఫీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నిలయమైనటువంటి భారత పార్లమెంట్ లో ఎంపీలందరినీ కూడా అమోఘమైనటువంటి రుచితో మైమరిపించబోతుందని కలిసెట్టి పేర్కొన్నారు. ఇక రేపటి నుంచి మన భారత పార్లమెంట్ లో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్ ప్రారంభం కాబోతున్నాయి. థ్యాంక్ యూ కృష్ణ.